వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకి సంబంధించి ఏదైతే మిడ్ డే మీల్స్కి సంబంధించి గిరిజన హాస్టల్స్లో కావచ్చు, లేకపోతే స్కూల్స్లో కావచ్చు, ఎలా నడుస్తుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకి సంబంధించి వెంకటాపురం మండలంలోని ఏదైతే ఐటీడీ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వీటిలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అయితే మిడ్ డే మీల్స్లో ఛార్జెస్ పెంచిన నేపథ్యంలో అసలు ఎలా ఉంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఉన్నాం. పాఠశాలలో అసలు భోజన సౌకర్యం ఎలా కల్పిస్తున్నారు ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే మనం ఏదైతే హాస్టల్కి సంబంధించి విద్యార్థులు పిల్లలందరూ కూడా భోజనం చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఏదైతే చూసుకోవచ్చు, మనం వీడియోస్లో కూడా చూసుకోవచ్చు. అంటే కర్రీస్ కూడా పెడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. కర్రీస్తో పాటు పప్పు మరి ఇదంతా కూడా పెడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పిల్లలందరూ కూడా ఎక్కడైతే భోజనం చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. చూసుకోవచ్చు, అంటే పిల్లలందరూ కూడా మనం వీడియోస్ చూసుకోవచ్చు. పిల్లలందరూ కూడా భోజనం చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చూడొచ్చు, అంటే ఏమేమి కర్రీస్ వండిస్తున్నారు ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం వండిస్తున్నారమ్మా? పప్పు అండి. ఈరోజు పప్పు ఏంటి? పప్పు టమాటా అండి. ఇంకా సాంబార్ పెట్టారండి, పెరుగు. అంటే తీసుకోవచ్చు, అంటే పప్పు ఏంటి బాయ్ ఇదేంటిది? సాంబార్ బ్రదర్, సాంబారు టమాటో మిక్స్ చేసి సాంబార్ చేస్తాం, పిల్లలు పెడతాం అంతే. ఎంతమంది పిల్లలు భోజనం చేస్తారు ఇక్కడ? మ్యాక్సిమం పిల్లలు 300 మంది. అంటే ఇంకా ముందే మంది పోయారు, 200 ఎగో, మొత్తం 370 మంది పోయిన నుంచి రాలేదు, 200 ఉంటారు. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. అంటే పిల్లలందరూ కూడా భోజన సౌకర్యం అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా అయితే కనబడుతుంది. మాట్లాడదాం. ఎట్లుంది నాన్న భోజనం? ఎట్లుంది? మంచిగా ఉందండి. బాగుంటుందా? ఇంత ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఏమేమి కర్రీస్ ఉన్నాయి ఇవాళ? పప్పు బాగుంటుందా? ఇప్పుడు బాగుంటుందా భోజనం అయితే? బాగుంటుంది. అంటే ఇది ఇక్కడ తీసుకోవచ్చు. అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఏదైతే దీనికి సంబంధించి భోజనం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు. ఏ క్లాస్ అన్నాను? ఎట్లుంది భోజనం? బాగుందా? బాగానే సార్. అంటే అన్ని మంచిగా వస్తున్నాయా? ఇంతకు ముందు బాగున్నాయా, ఇప్పుడు బాగున్నాయా? ఇప్పుడే బాగున్నాయి సార్. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడే భోజన సౌకర్యం బాగుంది, గత ప్రభుత్వం కంటే ఇప్పుడే బాగా చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఏ క్లాస్? 7th. భోజనం ఎట్లుంది? బాగుందా? బాగుంది. ఏమేమి కర్రీస్? పప్పు కూర, ఇంకా బెండకాయ, సాంబార్, పెరుగు, అంతే. మంచిగా చదువుకుంటున్నావా? మంచిగానే చదువుకుంటున్నా. చెప్పినా, నువ్వు చెప్పు. ఏ క్లాస్? సార్. ఎట్లుంది భోజనం? ఎప్పుడు బాగుందా, ఇంత ముందు బాగుందా? ఇప్పుడే బాగుంటుంది సార్. పప్పు నీళ్ళు ఉంది కదా, మంచిగా ఉంటాను సార్. చూసుకోవచ్చు. అంటే పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. భోజనం నాకైతే బాగుంది అంటూ కూడా అయితే విద్యార్థులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా అయితే కనబడుతుంది. మాట్లాడదాం. కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లుంది భోజనం? ఎట్లుంది? బాగుంది. ఇంతకు ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఏమేమి కర్రీస్ పెడతారు? ఏమేమి కర్రీస్ అంటే మధ్యాహ్నం 2 కర్రీస్ పెడతారు. పప్పు ఒకటి, కర్రీ ఒకటి పెడతారు, పెరుగు. అంటే చూసుకోవచ్చు. అంటే విద్యార్థులు కూడా భోజనం చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎట్లుంది నాన్న భోజనం? ఎట్లుంది? చాలా బాగుంది. ఇంతకు ముందు బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందా? ఇంత ముందు బాగుంది, ఇప్పుడు బాగుంది. అంటే కర్రీస్ మంచిగా ఉంటాయా? మంచిగా ఉంటాయి. అంటే మిడ్ డే మీల్స్ కి సంబంధించి కూడా మిడ్ డే మీల్స్ లో ఛార్జెస్ పెంచిన నేపథ్యంలోనే విద్యార్థులందరూ కూడా భోజనం గత ప్రభుత్వం కంటే ఇప్పుడే బాగుందంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మాట్లాడదాం. మనతో పాటు కొంతమంది ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ పిల్లలు భోజనం అంతా బాగా జరుగుతుంది? అంతా బాగానే సార్, కొత్త మెనూ పెడుతున్నాము, బాగానే జరుగుతుంది సార్. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడే బాగుందంటూ కూడా పిల్లలు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. బాగానే ఉంటుంది సార్, ఎప్పటికైనా బాగానే ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. అంటే పిల్లల భోజన సౌకర్యం కూడా వినియోగించుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిడ్ డే మీల్స్కి సంబంధించి ఛార్జెస్ అయితే పెంచిన నేపథ్యంలో
చూసుకుంటే మాత్రం ఛార్జెస్కి సంబంధించి ఇక్కడైతే బాగుందంటూ కూడా ఇక్కడ విద్యార్థులు కూడా చెప్తారు. ఇంకొంతమంది విద్యార్థులతో మాట్లాడిపించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎట్లుంది? ఇంతకుముందు బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుంది. అంటే కర్రీస్ బాగుంటాయా? బాగానే ఉన్నాయి. చెప్పు నాన్న, ఏ క్లాస్ నువ్వు? 10th క్లాస్. ఎట్లుంది మిడ్ డే మీల్స్? ఎట్లా బాగున్నాయి. కర్రీస్ అన్ని బాగుంటాయా? బాగుంటాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు ప్రాబ్లమ్స్. అంత మంచిగా అంత మంచిది. అంటే చూసుకోవచ్చు. అంటే ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు, మేమైతే ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలోనే ఒకసారి కొంతమంది పిల్లలతో మాట్లాడిపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎట్లుంది? ఏ క్లాస్ నువ్వు? ఎట్లుంది మీల్స్? భోజనం ఎట్లుంది? మంచిగా ఉంది. మంచిగా అంటే నీళ్ళు ఉంది కదా పప్పు, మంచిగానే ఉందా? మంచిగా ఉంది. చూసుకోవచ్చు. అంటే మిడ్ డే మీల్స్ సంబంధించి కూడా బాగుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఏ క్లాస్ నువ్వు? 7th. ఎట్లుంది మీల్స్? బాగున్నాయా? రోజు ఎట్లా మంచిగా ఉంటుందా? రోజు మంచిగా ఉంటుందా? చూసుకోవచ్చు. పిల్లలు కూడా ఏమేమి కర్రీస్ పెడతారు అనేది కొద్దిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పాను, ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. ఏమేమి కర్రీస్ పెట్టింది ఇవాళ? పప్పు, పెరుగు, చారు, పచ్చడా. అంటే బాగుంటున్నాయి కర్రీస్ అన్ని బాగుంటున్నాయా? బాగుంటుంది. ఇది కొన్న పరిస్థితి. అంటే పిల్లలు అయితే మిడ్ డే మీల్స్ సంబంధించి పూర్తిగా కూడా బాగుంది అంటూ కూడా చిన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా అయితే ఇది కొన్న పరిస్థితి. 100% సతీష్ సన్నీ కాలేజీ టీవీ వరంగల్.